అందరికీ నమస్కారం. నా పేరు దుర్గా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కథా కాలక్షేపం. లిజన్ టు ద రీడింగ్. మీరు వింటున్నారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జీవిత చరిత్ర. క్రితం భాగం వరకు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కుంజమ్మగా సంగీత సాధనతో మొదటి మెట్టు ఎక్కిన క్షణం నుంచి మకుటం లేని మహారాణిగా సంగీత సామ్రాజ్యాన్ని ఏలుతూ ఎంఎస్ అమ్మాని పిలిపించుకునే స్థాయిలోపు ఆవిడ భరించిన ఒడిదుడుకులు, తట్టుకున్న కష్టనష్టాలు, సుఖదుఖాలు అన్నీ తెలుసుకున్నాం. ఎన్నెన్నో చప్పట్లు, సన్మానాలు, బిరుదులు, డాక్టరేట్లు ఎన్నొచ్చాయో అన్ని అవమానాలు కూడా ఆవిడ జీవితంలో భరించారు. ఇటువంటి ఎన్ని వచ్చినా కానీ ఆవిడ భక్తి మాత్రం చెక్కు చెదరలేదు. దినదిన ప్రవర్ధమానంగా సంగీత సామ్రాజ్యంలో ఎదుగుతూనే వచ్చారు. అయినా తృప్తి చెందని ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఇంకా ఏదో సాధించాలన్న తపనతో 72 మేళకర్త రాగమాలిక నేర్చుకుని రికార్డ్ చెయ్యాలి అని అనుకున్నారు. కథ ఇంతవరకు విన్నాం. కథ ఇలా కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుబ్బలక్ష్మిని జీవితకాల ఆస్థాన విద్వాంసురాల్ని చేస్తే, తమిళనాడు ప్రభుత్వం తనిప్పెరుం కలైంగర్ బిరుదుతో సత్కరిస్తే, మధ్యప్రదేశ్ ప్రభుత్వం కాళిదాస్ సమ్మాన్ ప్రకటించింది. ఈ సన్మానాన్ని అందుకోవటానికి భోపాల్ చేరుకుంది సుబ్బలక్ష్మి. అక్కడ 2 దంపతులు వచ్చారు. మీ హనుమాన్ చాలీసా మా అమ్మాయికి రోజూ వినిపిస్తాం, దానివల్ల మందులతో నయం కాని రోగం నయమైంది అని చెప్పారు. ఎక్కడికి వెళ్ళినా సుబ్బలక్ష్మి ఆ దగ్గరలో ఉన్న సత్పురుషులను కలిసి ఆశీస్సులు తీసుకుంటుంది. అలానే భోపాల్కి దగ్గరలోని ఉజ్జయిని నగరంలో మౌనీ బాబా అనబడే బాబా దగ్గరకు వెళ్ళింది. మౌనీ బాబా మౌనంగానే ఉంటారు తప్ప మాట్లాడరు. అత్యవసరమైతే పలక మీద వ్రాస్తారు. సుబ్బలక్ష్మిని ఆశీర్వదిస్తూ పలక మీద ఆశీర్వచనాలు వ్రాసి ఇచ్చారు. మద్రాసుకు వచ్చి రాగానే సదాశివం కాళిదాస్ సమ్మాన్తో పాటు ఇచ్చిన నగదు బహుమతిని ఒకరికి ఇచ్చి కంచి పరమాచార్యులకు పంపించాడు. సదాశివం గారు మీ పాదాల వద్ద పెట్టి రమ్మని పంపారు అని చెప్పి సదాశివం మనిషి ఆ డబ్బు పరమాచార్య ముందు పెట్టాడు. ఎంత? పరమాచార్య అడిగారు. 1,00,000 రూపాయలు స్వామి. ఈ 1,00,000తో ఒక బంగారు హారం చేయించుకొని తీసుకురా, ఆడవారు వేసుకునేటట్లు అని చెప్పారు పరమాచార్య. వెంటనే సదాశివం మనిషి కంచిలోనే బంగారు కొట్టుకు వెళ్ళి ఆ డబ్బుతో హారం చేయించుకొచ్చాడు. పరమాచార్య దగ్గరకు వచ్చాడు. పరమాచార్య ఆ హారం తన చేతిలోకి తీసుకొని, ఇది సుబ్బలక్ష్మిని వేసుకోమని చెప్పు. నేను ఇచ్చిన తర్వాత సదాశివం ఇది ఎవ్వరికీ దానం చెయ్యడు. పరమాచార్యకు తెలుసు సదాశివం అవకాశం ఉన్నా కూడా సుబ్బలక్ష్మికి నగలు చేయించడమే లేదని. అందుకే ఆయన ఈ ఏర్పాటు చేశారు. సుబ్బలక్ష్మి మేళకర్త రాగ మాలిక సంపూర్ణంగా నేర్చుకుంది. హెచ్ఎంవి వారి రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళి రికార్డ్ చేసే ముందు తన పూజా గదిలో పాడి కంచి పరమాచార్యులకు తొలి అర్పణం చేసింది. రికార్డింగ్ పూర్తయింది. మహావైద్యనాథన్ అయ్యర్ రచించిన మేళకర్త రాగమాలిక ఇప్పటిదాకా సంగీత పుస్తకాల్లోనే ఉంది. సుబ్బలక్ష్మి పుణ్యమా అని ఇప్పుడు వినటానికి కూడా అవకాశం వచ్చింది. మేళకర్త రాగమాలిక పుస్తకంలో ఉన్నంత తేలికైన పాట కాదు. 72 జన్యరాగాలను పలికించాలి. అది కూడా ఒక్కొక్క రాగం లక్షణాలు ఒక్కొక్క పంక్తిలోనే తెలపాలి. ఒక రాగం తర్వాత చిట్టస్వరాలుంటాయి. చిట్టస్వరంలో పూర్వాంగం పాడిన రాగానిదైతే ఉత్తరాంగం పాడబోయే రాగానిది. కర్ణాటక సంగీతంలో ఎంతో విద్వత్తు ఉన్నా కానీ మేళకర్త రాగమాలిక పాడటానికి వెనకాడతారు సంగీతజ్ఞులు. అలాంటి గొప్ప పనిని సుబ్బలక్ష్మి ఈ ముదిమి వయసులో సాధించింది. అందుకే కంచి పరమాచార్యుల వారి దగ్గరకు మేళరాగమాలిక మొదటి రికార్డుని తీసుకువెళ్ళి ఆశీర్వదించమన్నప్పుడు, సూర్యచంద్రులు ఉన్నంత వరకు సుబ్బలక్ష్మి యొక్క ఈ మహత్కార్యము ఉండిపోతుంది అని ఆశీర్వదించారు. ఆయన అన్నట్లే సుబ్బలక్ష్మి పాడిన మేళకర్త రాగమాలిక కర్ణాటక సంగీత చరిత్రలో ఒక మైలురాయి అయ్యింది.
1960లో లబ్ధి కచేరీలు కాకుండా ఇతర కచేరీలకు 10,000 రూపాయలు తీసుకునేవాడు సదాశివం. 1977లో ఇక సుబ్బలక్ష్మి డబ్బులకు పాడదు అని ప్రకటించే ముందు దాకా అంతకు 2 తీసుకున్నాడు. ఆ వెంటనే డబ్బుకి చేసే కచేరీలు మాన్పించాడు. పొరపాటున ఎవరైనా డబ్బిస్తే ఆ డబ్బుని అక్కడికక్కడే ఎవరో ఒకరికి దానం చేసేవాడు. పురస్కారాలతో పాటు చేసే నగదు బహుమతి కూడా. 1974లో రామన్ మెగసెస్ అవార్డుకి ఇచ్చిన 10,000 అమెరికా డాలర్లు 3 భాగాలు చేసి భారతీయ విద్యా భవన్ సంస్థకు, వాలంటరీ హెల్త్ సర్వీసెస్ మద్రాస్కు, కుంభకోణంలోని రాజా వేద పాఠశాలకు సమానంగా విరాళం ఇచ్చాడు సదాశివం. ఆ తర్వాత ఇంకో 4 అడుగులు వేసి ఎవరికైతే విరాళంగా ఇవ్వదలుచుకున్నాడో వాళ్ళని కూడా కార్యక్రమానికి తీసుకువెళ్ళి వీలైతే వేదిక మీద, వీలు కాకపోతే వేదిక ముందు కూర్చోబెట్టి నగదు బహుమతి అందగానే అదే వేదిక మీద విరాళంగా వాళ్ళకి ఇచ్చేసేవాడు. ఇప్పుడు రాజీవ్ గాంధీ ఇచ్చిన 1,00,000 రూపాయలు తీసుకున్న వెంటనే సదాశివం వైపు రావటానికి చూసింది సుబ్బలక్ష్మి. రాజీవ్ గాంధీ అడ్డుగా ఉన్నందున ఒక్క క్షణం పాటు ఆ ప్రయత్నం ఆపింది. కానీ చేతిలో ఏదో ముళ్ళకంప ఉన్నట్లనిపించింది. రాజీవ్ గాంధీని మెల్లగా తోసుకుంటూ వచ్చింది. సుబ్బలక్ష్మి రావడం చూసి రాజీవ్ గాంధీ, అప్పటి కేంద్ర మంత్రి పివి నరసింహారావు వెంటనే వెనక్కు జరిగారు. వారిద్దరినీ హడావిడిగా దాటుకుని సదాశివం చేతిలో డబ్బు పెట్టింది. సదాశివం కాళ్లకు నమస్కారం చేసే వీలు వాలు అక్కడ లేదు కాబట్టి చేయిని తాకి నమస్కారం చేసుకుంది. వెంటనే సదాశివం ఆ డబ్బుని వేదికపైనే ఉన్న లబ్ధిదారుడికి ఇచ్చివేశాడు. ఈ 1,00,000 రూపాయలు సుబ్బలక్ష్మికి ఇందిరాగాంధీ జాతీయ సమైక్యతకు గాను 1990 సంవత్సరానికి ఇవ్వబడింది. దక్షిణాదిన అన్ని భాషల్లో, ఉత్తరాదిన మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, హిందీ భాష యొక్క మాండలికాలైన బ్రజ్, భోజ్పురి లాంటి భాషల్లో కూడా పాడి, అన్ని భాషల వాగ్గేయకారుల, భక్తికారుల పాటలు పాడి ఎంఎస్ సుబ్బలక్ష్మి గొంతు అనే గొడుగు కింద దేశ ప్రజలందరినీ ఒకటి చేసిన సుబ్బలక్ష్మి కంటే ఈ ఇందిరాగాంధీ జాతీయ సమైక్యత పురస్కారానికి అర్హులెవరు? సదాశివం పుణ్యమా అంటూ సుబ్బలక్ష్మికి డబ్బు మీద కోరికపోయింది. చిన్నప్పుడెప్పుడో పప్పు, కూర, నెయ్యితో అన్నం కావాలనుకున్నది. ఆ కోరిక త్వరలోనే తీరింది. యుక్త వయసులో పెళ్లి చేసుకోవాలనుకుంది. ఆ కోరిక తీరింది. కోరుకోకుండానే పేరు, విద్వత్తు, డబ్బు పెరుగుతూనే వచ్చాయి. పేరు హెచ్చే కొలది ఒదగటం నేర్చుకుంది. విద్వత్తు పెరిగే కొద్దీ నిత్య విద్యార్థి అయ్యింది. డబ్బు వచ్చే కొద్దీ దాతృత్వం అలవర్చుకుంది. ఒక్క కోరిక తప్ప సుబ్బలక్ష్మికి ఇంకా ఏ కోరికలు లేవు. ఆ కోరిక ఏమిటంటే తను సుమంగళిగా చనిపోవటం. సుబ్బలక్ష్మి, సదాశివం దంపతులు 1990 దశకంలోకి అడుగుపెట్టారు. సుబ్బలక్ష్మి 74 ఏళ్ళు, సదాశివం 88 ఏళ్ళు వెనకేసుకొచ్చారు. సుబ్బలక్ష్మికి తన భక్తి, తన సంగీతమే ఆధారం. ఎన్ని డక్కాముక్కీలు తిన్నా తన సంగీతంలోనే సేద తీరింది. తనకు దక్కని ప్రశాంతతని తన సంగీత సాధనలో దక్కించుకుంది. తనకు దక్కని స్వేచ్ఛని సంగీత రాగ తాళ లయ స్వర ప్రస్తారాలతో పాటు విహరించి తన అంతరాత్మకు అనంతమైన స్వేచ్ఛనిచ్చుకుంది. ఆ స్వేచ్ఛ సుబ్బలక్ష్మి ప్రతి కదలికలో కనిపిస్తుంది. ఆ ప్రశాంతత సుబ్బలక్ష్మి మొహంలో తొణికిసలాడుతూ ఉంటుంది. సుబ్బలక్ష్మి ప్రశాంతమైన వదనాన్ని, సున్నితమైన కదలికలని రెప్పవాల్చకుండా చూడాలనిపిస్తుంది. ఆమె నుంచి తేజోమయమైన కిరణాలు నిరంతరం శక్తి తరంగాల్లాగా చల్లగా ప్రసరిస్తూ ఉంటాయి. చంద్రకాంతిని మించుతాయి. 74 ఏళ్లకి ఆ మొహం చాలా చురుగ్గా, అందంగా, హూందాగా ఉంది. సదాశివం 88 ఏళ్ళు ముసలాడిలాగే ఉన్నాడు. ఆ బోసినోరులో వయస్సు పూర్తిగా కనిపిస్తుంది. బుర్ర మాత్రం ఇంకా పదునుగానే ఉంది. ఒకసారి దేనా బ్యాంక్ ప్రతినిధులతో సంప్రదింపులు జరుగుతూ ఉండగా వారు రుణం నిరాకరించారు. అందుకు సదాశివం
అయితే మీది దేనా బ్యాంక్ కాదన్నమాట, లేనా బ్యాంక్ మాత్రమే అని ఛలోక్తి వేశాడు. పైకెలా ఉన్న సుబ్బలక్ష్మి షుగర్ వ్యాధితో బాధపడుతుంది. అప్పుడప్పుడు జ్వరాలు వస్తూ ఉంటాయి. ఒకసారి గాల్ బ్లాడర్ తొలగించే శస్త్రచికిత్స జరిగింది. ఇప్పుడు కీళ్ల నొప్పులు కూడా మొదలయ్యాయి. బాసింపట్టు వేసుకుని గంటల తరబడి కచేరీలలో కూర్చోవడం కష్టంగా ఉంది. సదాశివం ఇంకా మెత్తబడ్డాడు. కదలికలు చాలా నెమ్మదించాయి. సుబ్బలక్ష్మి తన కోరికను పదే పదే దేవుడి దగ్గరే కాకుండా అందరి దగ్గర చెబుతూ ఉంది. రాధ ఒక్కతే గట్టిగా సమాధానం చెప్పగలదు. అమ్మా, నాన్న నీకంటే 14 ఏళ్లు పెద్ద, నువ్వు ఇలాంటి కోరికలు కోరుకోకు అని సుబ్బలక్ష్మి దేనికైనా సిద్ధంగా ఉండాలని చెప్తుంది. సుబ్బలక్ష్మికి వచ్చే కచేరీ పిలుపులు, పురస్కార ప్రకటనలు, ప్రారంభోత్సవ ఆహ్వానాలు, ఇంటర్వ్యూలకి వచ్చే విలేకరుల సంఖ్య రోజు మీద రోజు పెరుగుతూనే ఉంది. సదాశివం ఎప్పటిలానే వాటిని వడకడతాడు. కొన్నింటిని చూసి చూడగానే తుక్కుబుట్టల్లోకి వేస్తాడు. కొన్నింటి గురించి వాకబు చేసుకుంటాడు. సుబ్బలక్ష్మి కచేరీ కోసం కానీ, ఆమెకు పురస్కారం ఇవ్వాలనుకునే సంస్థల ముందుగానే గట్టి సిఫారసులతో వస్తాయి. ఎలా అయితేనేమి ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు పట్టణ ప్రజలు అదృష్టవంతులు. సుబ్బలక్ష్మి దర్శన భాగ్యం కలుగుతోంది వాళ్లకు. సదాశివం ఏలూరు వారు గుప్తా ఫౌండేషన్ పురస్కారం అందుకోవటానికి ఏలూరు రావటానికి, సుబ్బలక్ష్మి చేత కచేరీ ఇప్పించటానికి ఒప్పుకున్నాడు. సుబ్బలక్ష్మి ఇంటర్వ్యూ కోసం బొంబాయి నుంచి ఓకే జోషి అనే విలేకరి వచ్చాడు. ఆత్మ సదాశివం ముందు కూర్చోబెట్టాడు. అడగండి, మీ ప్రశ్నలేమిటి చెప్పాడు సదాశివం. నేను సుబ్బలక్ష్మి గారి ఇంటర్వ్యూకి వచ్చాను. వారిని పిలిపిస్తే నేను వారి ఇంటర్వ్యూ చేస్తాను చెప్పాడా విలేకరి. ఆమె ఎవరితోనూ మాట్లాడదు, నాతో మాట్లాడండి, మీకు అన్ని ప్రశ్నలకి నేను సమాధానం చెప్తాను, ఇంతకంటే వేరే దారి లేదు మీకు అన్నట్లు చెప్పాడు. క్షమించాలి, అన్ని ప్రశ్నలకు మీరెలా చెప్పగలుగుతారు? ఆమె మనసులో ఏమనుకుంటున్నారో మీరెలా చెప్పగలుగుతారు? ఆమె పాట గురించి ఆమె కాకుండా ఇంకొకరు చెప్పి ఏం లాభం? మీరు ఒక పువ్వుని ఎలా విచ్చుకుంటుంది, ఎలా సువాసనలు వెదజల్లుతుంది అని అడిగితే ఆ పువ్వేమి చెప్పగలదు? అలాగే సుబ్బలక్ష్మిని అంత అందంగా ఎలా పాడతారు అని అడిగితే తను కూడా చెప్పలేదు. మీరు చెప్పగలుగుతారా? మనసులో అడిగాడు సదాశివాన్ని ఆ విలేకరి. ఇక సుబ్బలక్ష్మిని ఇంటర్వ్యూ చేసే వీలు ఎలాగూ ఉన్నట్లు కనిపించలేదు కాబట్టి బొంబాయి నుంచి వచ్చినందుకు సదాశివన్నే సుబ్బలక్ష్మి గురించి అడగడం మొదలుపెట్టాడు. ఈ మధ్యనే సుబ్బలక్ష్మి గారికి ఇందిరాగాంధీ జాతీయ సమైక్యతా పురస్కారం ప్రదానం చేశారు కదా. ఆమెకు దేశ భాషలన్నింటిలో ఏ భాషలో పాడటం ఇష్టం? మీకు బహుశా తెలియదనుకుంటా, నేను సుబ్బలక్ష్మి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నాం. భారతదేశంలో అన్ని భాషలు మాకు సమానమే. పైగా ఒక గాయనికి భాషతో పని లేదు, భావమే ప్రధానం. సుబ్బలక్ష్మికి అన్ని భాషలు ఒకటే. సుబ్బలక్ష్మి అయితే ఏ భాషో చెప్పి ఉండేదేమో అనుకుంటూ రెండో ప్రశ్నలోకి వెళ్ళాడు. సుబ్బలక్ష్మి గారికి కర్ణాటక సంగీతం ఒక శాస్త్రమా లేక కళ? శాస్త్రీయ సంగీతం కదా, అది శాస్త్రమే. సుబ్బలక్ష్మికి సంగీతం శాస్త్రమూ కాదు, కళా కాదు, తన జీవితం అది. అలా ఇంటర్వ్యూ జరిగిపోతూ ఉంది. అరగంట తర్వాత సుబ్బలక్ష్మి ఆ గదిలోకి వచ్చి సోఫాలో కూర్చుంది. ఓకే జోషి ఇంగ్లీష్లో అడుగుతున్నాడు. సదాశివం కూడా ఇంగ్లీష్లోనే సమాధానం చెప్తున్నాడు. సుబ్బలక్ష్మి ఒక 10 నిమిషాలు అక్కడుండి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది. ఓకే జోషి ఇంకో 10 నిమిషాలు ఇంటర్వ్యూ చేసి ఇక పూర్తయిందని చెప్పి, నేను ఎంఎస్ గారిని ఎప్పుడూ చూడలేదు, ఒక్కసారి ఆమెను పిలిపిస్తారా? చూసి వెళ్తాను, వీలైతే ఫోటో తీసుకుంటాను. నిర్ఘాంతపోయాడు సదాశివం. ఇప్పుడు మన ముందు ఒక ఆమె వచ్చి కూర్చొని వెళ్ళారు కదా, మీరు చూడలేదా? చూశాను. మరి ఆమె ఎంఎస్ సుబ్బలక్ష్మి.
ఈసారి నిర్ఘాంతపోవడం ఆ విలేకరి వంతైంది. ఆయన వచ్చిన బొంబాయి మహానగరంలో కూడా ఎంఎస్ సుబ్బలక్ష్మి ఎంఎస్ అని కలవరించే దక్షిణాదులు, మరాఠీ అభంగులు బ్రహ్మాండంగా పాడుతుంది. సుబ్బలక్ష్మి అని కలవరించే మరాఠీలు పదే పదే ఆమె గొంతు వినాలని, ఏ మాత్రం వీలైనా చూడాలనుకునే ఎంఎస్ సుబ్బలక్ష్మి ఇంత సాదాసీదాగా ఎలాంటి పటాటోపం ప్రదర్శించకుండా ఉంటారా అని అనుకుంటూ ఆ ఆశ్చర్యంలోనే బొంబాయి బయలుదేరాడు. సుబ్బలక్ష్మి చూడటానికి బ్రాహ్మణ ఇండ్లల్లో బామ్మగారులా ఉంటుంది. పలకరిస్తే పసిపిల్లల్లా నిండుగా నవ్వుతుంది. మీ పాట అద్భుతం అంటే అంతా గురువుల దయ అంటుంది. మీ గొంతు అద్భుతం అంటే దేవుడి దయ అని దండం పెట్టుకుంటుంది. మీ వెంకటేశ్వర సుప్రభాతం రోజు మా గుడిలో టేప్ రికార్డులో పొద్దున్నే వినిపిస్తాం అంటే నవ్వుతూ పరమ సిగ్గుపడిపోతుంది. ఎవరన్నా ఆటోగ్రాఫ్ ఇవ్వమని వస్తే ముందు మామది తీసుకో అని పంపిస్తుంది. ఇదంతా సదాశివం చేతిలో తన జీవితాన్ని వదిలేసిన ఫలితం. చీరల దగ్గర నుంచి చెప్పుల దాకా అన్నీ సదాశివమే చూసుకుంటాడు. 2 రూపాయలకు 20 రూపాయలకు తేడా గుర్తించలేదు. ఇంటి ఫోన్ నంబరు తెలీదు. సుబ్బలక్ష్మికి సంగీతం తప్ప ఆలోచించడానికి ఏమీ ఉండదు. మోహన్ గుప్తా, ఆయన భార్య మల్లీశ్వరి ఏలూరు పట్టణ ప్రముఖులు సన్నాయి మేళంతో సహా ఏలూరు రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. మద్రాసు నుంచి వస్తున్న రైలు అల్లంత దూరం నుంచి కనిపించగానే మేళాలు మ్రోగించడం మొదలుపెట్టారు. మేళంతో సహా సుబ్బలక్ష్మి దిగిన కంపార్ట్మెంట్కి త్వరగా వెళ్ళి సుబ్బలక్ష్మిని పూలమాలలతో ముంచెత్తి స్వాగతం పలికారు. సుబ్బలక్ష్మి తన మెడ నిండుగా ఉన్న పూలమాలలు ఒక్కొక్కటి తీసి గౌరికి ఇస్తోంది. పూలమాలలన్నీ తీసి ఊతంగా మల్లీశ్వరి చేతిలో ఒక చేయి వేసి ఇంకో చేత్తో సదాశివన్ని పట్టుకొని ప్లాట్ఫామ్ మీద నుంచి స్టేషన్ బయటకు నడుస్తున్నారు. సుబ్బలక్ష్మి దారిలో నమస్కారం చెప్తున్న వాళ్ళకి ప్రతి నమస్కారం చేస్తుంది. మోహన్లో నవ్వు తప్ప ఎక్కడ ప్రయాణ బడలిక గాని, అలసట గాని, స్తబ్దత గాని కనిపించటం లేదు. పరిసరాలతో, చుట్టూ ఉన్న మనుషులతో, జరుగుతున్న సందర్భంతో మమేకమై ఉంది. సాయంత్రం 5:30కు ఏలూరు కట్టమంచి రామలింగారెడ్డి ఆడిటోరియంలో సన్మాన కార్యక్రమం. 4 గంటలకల్లా ఆడిటోరియం 30 వంతు నిండిపోయింది. 5:30 కల్లా సుబ్బలక్ష్మిని పూర్ణకుంభ స్వాగతంతో వేదోచ్చారణల మధ్య తోడ్కొని వచ్చారు. కూచిపూడి నాట్య వేషధారణలో ఉన్న చిన్నపిల్లలు నడుస్తున్న దారిలో పువ్వులు పరుచుకుంటూ రాగా సుబ్బలక్ష్మి ఆడిటోరియంలోకి వస్తూ ఉంటే చిన్న పెద్ద అందరూ లేచారు. ముందుగా సుబ్బలక్ష్మిని ఆడిటోరియంలో ప్రేక్షకుల కుర్చీలలోనే కూర్చోబెట్టారు. వేదిక మీదకి ఇంకా తోడ్కొని పోలేదు. ఇక్కడ సుబ్బలక్ష్మి అభిమానులకు దొరికిపోయింది. ఒక్కొక్కళ్ళు ముందు వరుసలో ఉన్న కుర్చీల మీద నుంచి వంగి మరీ సుబ్బలక్ష్మి కాళ్ళకి నమస్కారం చేసుకుంటున్నారు. ఫోటోలు తీసుకునేవాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు. సుబ్బలక్ష్మి చక్కగా నవ్వుతూ ఫోటోలు దిగుతుంది. మళ్ళీ చిన్నపిల్లలు పూలు పరచగా కుర్చీల మధ్య ఆ ఇరుకైన చోటులోంచి సదాశివం వెనక సుబ్బలక్ష్మి ఒక చేత్తో సదాశివాన్ని పట్టుకుని మెల్లగా నడుస్తూ ఉంది. మధ్యలో ఒకసారి ఒకళ్ళు నమస్కారం చెబితే ప్రతి నమస్కారం చెప్పటానికి సుబ్బలక్ష్మి చేయి వదిలాడు సదాశివం. ఆ తర్వాత వెనక్కి చేయి ఇస్తే ఆధారం కోసమేమోనని మల్లీశ్వరి చేయి ఇచ్చింది. పట్టుకున్నాడు కానీ వెంటనే చూసుకున్నాడు. మీ చెయ్యా నాకొద్దు అన్నట్లు వదిలేశాడు. వాళ్ళ ఆవిడ చెయ్యి అనుకున్నాడు. మరి ఆ వయసులో ఒకరికొకరు తోడు. ఆ పెద్ద వయసు వాళ్ళు ఎంత మెల్లగా నడిచి కష్టపడి మెట్లు ఎక్కగలరో అంత కష్టపడి వేదిక మీదకి వచ్చి కూర్చున్నారు. ఏలూరు ప్రజలకి నమస్కరించి వారి హర్షధ్వానాల మధ్య వేదికను అలంకరించారు. వేదిక పైనుంచి సుబ్బలక్ష్మి ఆడిటోరియం చూస్తే మొత్తం నిండిపోయింది. ఒక్క కుర్చీ ఖాళీగా లేదు. కుర్చీల ప్రక్కనే ఎంతోమంది నించున్నారు. ఇక ఎక్కడా నిలబడటానికి కూడా చోట్లేదు. ప్రార్థనా గీతంతో సభా కార్యక్రమాలు మొదలయ్యాయి.
కార్యక్రమ వ్యాఖ్యాత పివిఆర్కే ప్రసాద్. కార్యక్రమ వివరాలు పట్టిక చూస్తూ కార్యక్రమ క్రమాలన్నీ పెద్ద పెద్ద అక్షరాలలో రాస్తూ చివర్న కచేరీ అని చిన్న అక్షరాలతో రాశారు. ఈ జనం వచ్చింది ఆ కచేరీకే కానీ ఈ కార్యక్రమానికి కాదు అని మైక్లో గట్టిగా చెప్పారు. ఆ తర్వాత 5 వ్యక్తులు గుప్తా ఫౌండేషన్ సుబ్బలక్ష్మి సదాశివన్ల గురించి మాట్లాడుతూ అరగంట తీసుకున్నారు. ఈ వక్తలందరూ ఉదాహరించి అభినందనలు తెలిపిన విషయం ఏమిటంటే, సుబ్బలక్ష్మి సదాశివన్ల వైవాహిక స్వర్ణోత్సవ సంవత్సరం ఈ 1990వ సంవత్సరం. 1940 నుంచి 1990 వరకు సుబ్బలక్ష్మి సదాశివన్ల వివాహమయ్యి 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. గుప్తా ఫౌండేషన్ వారు ఈ సందర్భంగా సుబ్బలక్ష్మి సదాశివన్ దంపతులకు తగు రీతిగా సన్మానించదలిచారు. వేదిక మీద 2 విశేషమైన పెద్ద ఆసనాలు వేసి సదాశివం సుబ్బలక్ష్మిని కూర్చోబెట్టారు. మల్లీశ్వరి దీపాలు తీసుకురాగా సుబ్బలక్ష్మి మెల్లగా లేచి దీపారాధన చేసింది. సుబ్బలక్ష్మి దంపతుల మీద పన్నీరు చల్లి గంధం పూశారు. పైన పూలు చల్లారు. శాలువాలు కప్పి గజమాలలు వేశారు. పూలు, పండ్లు, తాంబూలం, వస్త్రం సుబ్బలక్ష్మికి సమర్పించి గుప్తా దంపతులు వారి పిల్లలు సుబ్బలక్ష్మి దంపతులకు పాదనమస్కారం చేసుకున్నారు. వేద పండితులు ఆశీర్వచనాలు మొదలుపెట్టారు. 2 చిన్నపిల్లలు కూచిపూడి వేషధారణలో ఆడిటోరియంలో ఆ చివరి నుంచి ఒక జ్ఞాపిక ప్రశంసాపత్రం తీసుకువస్తుంటే ముచ్చటగా చూసింది సుబ్బలక్ష్మి. పిల్లలు జ్ఞాపిక ప్రశంసాపత్రం వేదిక మీదకి తీసుకురాగానే సుబ్బలక్ష్మి దంపతులకు ఒకటి తర్వాత ఒకటి బహూకరించారు. జ్ఞాపిక ఇవ్వటానికి నుంచోబెట్టి ఆ తర్వాత కూర్చోబెట్టి, ప్రశంసాపత్రం ఇచ్చేప్పుడు మళ్ళీ నుంచోబెట్టి, తర్వాత కూర్చోమని, మళ్ళీ ఫోటో కోసం నుంచోమని సుబ్బలక్ష్మిని బాగానే శ్రమ పెడుతున్నారు. మెల్లగా లేస్తూ కూర్చుంటూ మొహం మీద ప్రశాంతత చెదరకుండా సుబ్బలక్ష్మి అన్నింటినీ ఓపిగ్గా చేసుకుంటూ వస్తుంది. వేద పండితులు ఆశీర్వచనాలు పూర్తి చేసి అక్షతలు వేయటానికి వచ్చినప్పుడు కష్టపడి లేచి నమస్కరించింది. ఆ తర్వాత గుప్తా అవార్డు సుబ్బలక్ష్మికి ప్రదానం చేసే ప్రధానమైన ఘట్టం మొదలైంది. వేదిక ముందువైపు ఒకే ఒక్క ఆసనం ఉంచి దానిపై సుబ్బలక్ష్మిని కూర్చోబెట్టారు. ఇక సుబ్బలక్ష్మికి ఇవ్వనున్న అవార్డులోని సారాంశం చదవటం మొదలుపెట్టారు. నిమిషాల తరబడి తన గురించి గొప్పగా చెప్తూ చదువుతూ ఉంటే సుబ్బలక్ష్మి ఎక్కువగా తలదించుకునే ఉంది. ఒక్కసారి దేవుణ్ణి ప్రార్థించుకుంది, ఇంతగా పొగడ్తలు వింటున్నందుకు కాబోలు. ఎట్టకేలకు సుబ్బలక్ష్మికి గుప్తా ఫౌండేషన్ అవార్డు బహూకరించారు. ఆ తర్వాత మోహన్ గుప్తా ఏలూరు ప్రజలకు ఇంకొక మహదావకాశం కల్పించారు. ఏలూరు ప్రజలను సుబ్బలక్ష్మిని సత్కరించుకోమన్నారు. అవకాశం ఇచ్చిందే ఆలస్యం. ఆడిటోరియంలోని జనం వరుసగట్టారు. మొదట 10 మంది మెల్లగా వచ్చినా ఆ తర్వాత అభిమానుల ఉధృతి పెరిగింది. పిన్నలు, పెద్దలు, అధికారులు వరుసగా వస్తూ పూలు, పళ్ళు, శాలువాలు, చీరలు తీసుకొచ్చి సుబ్బలక్ష్మికి ఇస్తున్నారు. సుబ్బలక్ష్మికి వేసే దండలకు, సుబ్బలక్ష్మి తీసి పక్కకు ఇచ్చేసే దండలకు తెంపు లేదు. 15 నిమిషాల్లో 50 మందికి పైగా సుబ్బలక్ష్మి మీద తమ అభిమానాన్ని చాటుకొని సుబ్బలక్ష్మిని అభిమానంతో ఉక్కిరి బిక్కిరి చేశారు. సుబ్బలక్ష్మి అంత వయసున్నావిడ వచ్చి పసుపు కుంకుమలు ఇచ్చి కాళ్లకు నమస్కరించడానికి వంగితే సుబ్బలక్ష్మి వారించింది. ప్రతి ఒక్కరూ భక్తితో వచ్చి వంగి వంగి నమస్కరించి వెళ్తున్నారు. ఆడవారు, మగవారు, పిల్లలు ఎందరో వచ్చారు. ఇంకెంతోమంది వరుస కట్టి ఉన్నారు. ఒక చిన్న పట్టణంలోనే ఇంతమంది భక్తులుంటే సుబ్బలక్ష్మికి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మరి ఇంకెంతమంది భక్తులుంటారో ఊహించుకుంటేనే మనసు ఉప్పొంగిపోతోంది. సుబ్బలక్ష్మి నవ్వుతూ అందరి అభిమానాన్ని స్వీకరిస్తుంది. ఒక్కోసారి ఆశీర్వదించడానికి చేయి కూడా ఖాళీగా ఉండటం లేదు. ఒక చేతిలో బహూకరించబడిన చీర, ఒక చేతిలో పళ్ళు, పూలదండలు ఏవో ఒకటి ఉండిపోతూ ఉన్నాయి.
రాను రాను అభిమానులు వెల్లువెత్తుతున్నారు. ఒక నిర్వాహకులు మేల్కొని ఈ విధంగా అభిమానం తెలుపుకునే పద్ధతిని త్వరగా ఆపేద్దామని నిర్ణయించారు. అయినా కూడా అభిమానులు ఆగలేదు. ఆత్మ హడావిడిగా వచ్చి అందర్నీ వారించే ప్రయత్నం చేస్తున్నాడు. సుబ్బలక్ష్మికి అభిమానులకి మధ్య అడ్డంగా నిలబడ్డాడు. అయినా సరే ఆత్మ వెనక నుంచి వచ్చి సందు చేసుకుని నమస్కారం చేసుకుని వెళ్తున్నారు. ఆఖరికి మల్లీశ్వరి ఆత్మ సుబ్బలక్ష్మిని అక్కడి నుంచి వెనక్కి తీసుకువెళ్ళి వేదిక మీదకి వచ్చే అభిమానులని ఆపితే కానీ ఆ ఆత్మీయత ప్రవాహం ఆగలేదు. ఇప్పుడు ఇంకొక వక్త మాట్లాడటానికి మైకు వద్దకు వచ్చాడు. కేవీ ప్రసాద్ సుబ్బలక్ష్మి మృదంగం వాద్య కళాకారుడు. సుబ్బలక్ష్మికి మంచినీళ్ల గ్లాస్ తీసుకొచ్చాడు. సుబ్బలక్ష్మి గ్లాసుని ఎత్తిపోసుకుని తాగి అదే గ్లాసుని సదాశివంకి ఇచ్చింది. సదాశివం కూడా మంచినీళ్ళు తాగాడు. సుబ్బలక్ష్మి అభిమానులు దండలతో ఇక్కడి కూడా దండెత్తుతున్నారు. వక్త ఇప్పటికి 5 నిమిషాలు మాట్లాడాడు. సదాశివం భార్య తల మీద ఉన్న పూలదండలు దారాలను తీసివేస్తున్నాడు. వక్త ఇంకో 5 నిమిషాలైనా మాట్లాడుతూనే ఉన్నాడు. కిక్కిరిసిపోయి ఉన్న ఆడిటోరియంలోని జనం పీవీఆర్కే ప్రసాద్ చెప్పినట్లు కచేరీ కోసం వచ్చారు కానీ భాషణల కోసం రాలేదు. వారిలో అసహనం పెరిగిపోతోంది. ఇంకో 2 నిమిషాలు ఓపిక పట్టారు. మొత్తం 12 నిమిషాలు మాట్లాడాడు వక్త. ఏ వక్త ఇప్పటిదాకా ఆ కార్యక్రమంలో మాట్లాడినంతసేపు. సదాశివం కూడా క్లుప్తంగా మాట్లాడి 4 నిమిషాల్లో ప్రసంగం ముగించాడు. తాను జైల్లో ఉన్నప్పుడు తనతో పాటు ఉన్న తెలుగు స్వాతంత్ర సమరయోధుల పేర్లు చెప్పాడు. గరిమెళ్ల సత్యనారాయణ పేరు చెప్పి అతను పాడితే మేమాయన పాట వంత పాడేవాళ్లమని చెప్పి మాకు వద్దు ఈ తెల్లదొరతనం అనే పాటను 2 పంక్తులు వినిపించాడు. అది కూడా భావయుక్తంగా. మాకొద్దు అన్న దగ్గర నొక్కి మరీ పాడినప్పుడు జనం గట్టిగా చప్పట్లు కొట్టారు. సుబ్బలక్ష్మికి ఇచ్చిన నగదు పురస్కారం తిరువయ్యూరులో అతిథి గృహాలు కట్టడానికి విరాళమిస్తున్నట్లు ప్రకటించాడు. అందరికీ కృతజ్ఞతలు చెప్పి సెలవు తీసుకున్నాడు. క్లుప్తంగా చెప్పవలసిన విషయాల మట్టుకే మాట్లాడి ముగించాడు. ఈ వక్త ఇప్పటిదాకా ఎవ్వరూ మాట్లాడినంత అనర్గళంగా విషయ పరిజ్ఞానంతో మాట్లాడుతున్నా సుబ్బలక్ష్మి కచేరీ కోసం వచ్చిన ప్రజలు ఇంక ఉండబట్టలేక ఆ వక్త మాట్లాడుతూ ఉండగానే చప్పట్లు కొట్టారు. ఇంకా చాలు ముగించండి అన్నట్లు. సుబ్బలక్ష్మికి కూడా విషయం అర్థమైంది. అయ్యయ్యో అంటూ నవ్వుకుంది. అయినా వక్త ఆగలేదు. మళ్ళీ కాసేపటికి చప్పట్లు కొట్టారు. 3వ సారి మళ్ళీ చప్పట్లు కొట్టి మేము కచేరీ కోసం ఎదురు చూస్తున్నాం అని గుర్తు చేశారు. అయినా సరే ఆ వక్త సుదీర్ఘమైన తన ప్రసంగం పూర్తి చేసి గాని వదల్లేదు. ఇక తొందరగా సుబ్బలక్ష్మి కచేరీ ఏర్పాట్లు చేశారు. అతిథులు కూర్చున్న వరుస అలానే ఉంచి వారి ముందు వేదిక మీద కచేరీ ఏర్పాటు చేశారు. సదాశివం వెనకనే కూర్చుండిపోయాడు. గుప్తా ఫౌండేషన్ పుణ్యమా అంటూ బహుశా జీవితంలో మొదటిసారి సుబ్బలక్ష్మి కచేరీ చేస్తుంటే సుబ్బలక్ష్మి వెనకాల కూర్చున్నాడు సదాశివం. సుబ్బలక్ష్మి అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటుంది, ముందున్న రసజ్ఞుల కంటే వాళ్లకంటే ముందు కూర్చున్న మామని మెప్పిస్తానో లేదో అనే భయం ఎక్కువ నాకు అని. ఈసారికి ఆ భయం లేకుండా సదాశివం వెనక కూర్చున్నాడు. ఇప్పటిదాకా ఆడిటోరియంలోని ముందు వరుసలో కూర్చున్న రాధ, గౌరీ వేదికపైకి వచ్చారు. అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న కచేరీ మొదలుపెట్టింది సుబ్బలక్ష్మి. ధ్యాన శ్లోకంతో కచేరీ మొదలుపెట్టింది. ఏలూరు వాసులు అప్పటిదాకా చూసిన సుబ్బలక్ష్మి వేరు, ఇప్పుడు చూస్తున్న సుబ్బలక్ష్మి వేరు. అంతకు ముందు దాకా అడుగులో అడుగు వేస్తూ నడుస్తూ జాగ్రత్తగా కుర్చీలోంచి లేస్తూ మెల్లగా కూర్చుంటూ ఉన్న 74 ఏళ్ల అబల కనిపించింది. కచేరీకి కూర్చున్న ఇప్పుడు ఈ రూపంలో అమాంతంగా మార్పు వచ్చింది. తన చుట్టూ ఉన్న వారిపై ఆధిపత్యంతో తన సంగీత సామ్రాజ్యంలో సామ్రాజ్ఞిలా కూర్చుంది. మొదటి పాట అన్నమయ్య కృతి నమో నమో రఘుకుల నాయక. ఈ పాటలో చివర స్వర ప్రస్తారాలతో అలరించింది. రెండవ పాట భద్రాచల రామదాస్ కీర్తన
ఎన్నగాను రామభజన, కామవర్ధిని రాగం రాగాలాపనతో మొదలుపెట్టింది. ఈ పాట సుబ్బలక్ష్మి నోటి నుంచే వినాలి. రామ రామ రామాయణుచు అని పాడిందంటే ఆ భద్రాద్రి రాముడు రామచిలుకలాగా వచ్చి ఎక్కడో అక్కడ వాలి ఉంటాడు. మూడో పాట అన్నమయ్య పాట. ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన. తర్వాత కూడా అన్నమయ్య కృతి దీనుడు నేను దేవుడు నీవు. ఐదవ పాట శ్యామశాస్త్రి కృతి దేవీ బ్రోవ సమయమిదే. ఆరవ పాట త్యాగరాజ కృతి మనసులోని మర్మము తెలుసుకో. చివరగా ఏడవ పాట మహావైద్యనాథన్ శివన్ మేళకర్త రాగమాలిక. పొడుగాటి ఈ సంస్కృతపు పాట అక్కడి వారికి అర్థం కాకపోయినా పాడుతుంది సుబ్బలక్ష్మి కాబట్టి భావం పూర్తిగా అర్థమైంది. ఇక మిగతా పాటల్లో ఎంఎస్ సుబ్బలక్ష్మి సాక్షాత్తు ఆ కృతికర్తే. అన్నమయ్య కృతి పాడితే అన్నమయ్యే, రామదాసు కృతి పాడితే రామదాసే, త్యాగరాజు కృతి పాడితే పరమ త్యాగయ్యే, శ్యామశాస్త్రి కృతి పాడితే శ్యామశాస్త్రే. ఆ కృతికర్తలు పాడి ఉండినంత ఆర్ద్రంగా పాడుతుంది. దాదాపు గంట పైన ఏలూరు ప్రజలను తన గానామృతంలో ఓలలాడించింది. గుప్తా ఫౌండేషన్ వారు సుబ్బలక్ష్మిని ఏలూరికి తీసుకువచ్చి ఏలూరు ప్రజలకు ఎనలేని ఉపకారం చేశారు. సుబ్బలక్ష్మి తెలుగువారి ఆత్మీయతతో మద్రాసు వెళ్ళింది. ఈసారి ఒరిస్సా ప్రభుత్వం సుబ్బలక్ష్మిని సన్మానించాలనుకుని వారి ప్రతిష్టాత్మకమైన కోణార్క్ సమ్మాన్ని సుబ్బలక్ష్మికి ప్రకటించింది. సుబ్బలక్ష్మి చిన్నతనం నుంచి మంచి పేరున్న గాయని కాబట్టి చిన్నప్పటి నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్ళి వస్తూ ఉంది. పెళ్ళైన తర్వాత ప్రయాణాలు ఎన్నో రెట్లు ఎక్కువయ్యాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సుబ్బలక్ష్మి ప్రతి ప్రయాణం తర్వాత నీళ్ల మార్పు వల్ల ఏదో ఒక అసౌకర్యం కలుగుతుంది. ఎక్కువగా గొంతు తేడా చేస్తుంది. ఈసారి ఎన్ని మందులు వేసుకున్నా గొంతు నొప్పి తగ్గలేదు. ఇంటికి వచ్చిన కొంతమంది వైద్యులు చూసి టాన్సిల్స్ బాగా పెద్దవయ్యాయి, వాటిని తీసేయాల్సిందే అన్నారు. సదాశివం వెంటనే సుబ్బలక్ష్మిని తీసుకుని వారు ఎప్పుడూ వెళ్లే వైద్యుడి దగ్గరికి వెళ్లారు. సుబ్బలక్ష్మిని పరీక్షించి నిజమే టాన్సిల్స్ బాగా పెద్దవయ్యాయి, ముందు కొన్ని మందులు ఇచ్చి చూస్తాను అని మందులిచ్చాడు. కానీ సుబ్బలక్ష్మికి 2 వారాలైనా గొంతు నొప్పి తగ్గలేదు. సదాశివం డాక్టర్ సత్యనారాయణను ఇంటికి పిలిపించుకున్నాడు. ఆపరేషన్ చేస్తేనే మంచిదేమో అని అన్నాడు డాక్టర్తో. ఆపరేషనా? రోజుకి 20 టాన్సిల్స్ ఆపరేషన్లు అవ్వలేలాగా చేసేసే డాక్టర్ సత్యనారాయణ ఆపరేషన్ అంటే ఏమిటి అన్నట్లు అడిగాడు. నేను ఆలోచించి చెప్తాలేండి అంటూ తొందరగా వెళ్ళిపోయాడు. 4 రోజులైనా వైద్యుడి దగ్గర నుంచి ఎలాంటి కబురు లేదు. త్వరలో ఒక ప్రయాణం చేయవలసి ఉంది. ఇక లాభం లేదనుకుని సదాశివం సుబ్బలక్ష్మిని తీసుకుని డాక్టర్ సత్యనారాయణ హాస్పిటల్కే వచ్చాడు. ఏం ఆలోచించారు? సుబ్బలక్ష్మికి నొప్పి బాగా ఉంది, త్వరలోనే విశాఖపట్నం వెళ్ళాలి, ఆపరేషన్ చేస్తేనే బాగుంటుందనుకున్నాను అని అన్నాడు. డాక్టర్ సత్యనారాయణ మీనమేషాలు లెక్క పెడుతున్నాడు. కాసేపటి తర్వాత ఇక తప్పదనుకుని, క్షమించాలి, నేను సుబ్బలక్ష్మి గారి గొంతు మీద కత్తి పెట్టను, అపచారం అంటూ ససేమిర ఆపరేషన్ చేయనన్నాడు. మరెలా? ఆమెకు ఆ గొంతిచ్చిన భగవంతుడే చూసుకుంటాడు అని ముక్తాయింపిచ్చాడు. అతను అన్నట్లే కొన్ని రోజుల్లో సుబ్బలక్ష్మి గొంతు నొప్పి మంత్రం వేసినట్లు తగ్గిపోయింది. ఏ తీరుగా చూసినా సుబ్బలక్ష్మి గొంతు అమోఘమైన గొంతు. ఎంత పై స్థాయిలో పాడినా ఆ గొంతులో కీచు రాదు, వణుకు రాదు. పాట ఆపిన తర్వాత కూడా గుడిగంటల శబ్దంలా ఇంకాసేపు వినిపిస్తూనే ఉంటుంది. సుబ్బలక్ష్మి గొంతు దగ్గరగా ఎంత స్పష్టంగా వినిపిస్తుందో దూరంగా ఉన్నవారికి కూడా అంతే స్పష్టంగా వినిపిస్తుంది. ఒకసారి కరెంటు పోయి మైకు పనిచేయకపోతే సుబ్బలక్ష్మి పాట కొనసాగిస్తూనే 100 మంది ఉన్న హాల్లో చివరిదాకా వినిపించింది. ఇంకా ఇంకా వినాలనిపించే తీయని గొంతు.
సుబ్బలక్ష్మి భక్తులు ఆమె గత జన్మలో మధుర మీనాక్షి తేనెతో అభిషేకం చేసినందువల్ల ఆమెకు ఈ తీయని గొంతు వచ్చిందని నమ్ముతారు. వైద్యులు ఆమె స్వరతంత్రులు ఒక నిర్ణీతమైన పద్ధతిలో ఉన్నాయి కాబట్టి ఆమె గొంతు అంత తీయగా ఉన్నదన్నారు. అందుకే డాక్టర్ సత్యనారాయణ ఆమె గొంతు మీద కత్తి పెట్టి ఆ స్వరతంత్రులను కదిపి సుబ్బలక్ష్మి అభిమానుల శత్రువు కాదల్చుకోలేదు. ఇక కచేరీ పరంపర మొదలైంది. శివానంద అనాథ శరణాలయం లబ్ధికి కచేరీ చేయడానికి వచ్చింది. గౌరీ ఇప్పుడు ది హిందూ పేపర్లో విలేకరిగా పనిచేస్తోంది. రాధకి ఆరోగ్యం సరిగ్గా లేనందున సుబ్బలక్ష్మికి తోడుగా కచేరీలకి వస్తుంది. ఈ కచేరీకి కూడా వచ్చింది. గౌరీ స్నేహితురాలైన ఇంకొక పత్రికా విలేకరి గౌరిని బ్రతిమలాడుతుంది. గౌరీ, నాకొక్కసారి సుబ్బలక్ష్మి గారితో ఇంటర్వ్యూ ఇప్పించవా ప్లీజ్? నేనిప్పటిదాకా తీసుకోలేదు. మా తాత ఒప్పుకోడు. నా కోసం మీ తాతగారి చెప్పవా? ఆయన ఒప్పుకోడు. అయినా పట్టు విడవలేదు గౌరీ స్నేహితురాలు అరుణ. గౌరీ ఆ పోరు భరించలేక సదాశివాన్ని అడిగింది. ససేమిరా అన్నాడు సదాశివం. చెప్పా కదా మా తాత ఒప్పుకోడని, చెప్పింది గౌరీ. ఇక కచేరీ మొదలైంది. ఎంతో నిరాశపడింది అరుణ. ముందు వరుసలో కూర్చుని ఏడుస్తోంది. కచేరీ అయిన తర్వాత ఆత్మ వచ్చి, అమ్మ మిమ్మల్ని రేపు ఫోన్ చేసి రమ్మన్నారు అంటూ ఫోన్ నెంబర్ ఇచ్చాడు. ఆశ్చర్యపోయింది అరుణ. ఆ తర్వాతి రోజు ఆత్మ రమ్మన్న సమయానికి సుబ్బలక్ష్మి ఇంటికి వెళ్ళింది. అరుణని చూడగానే, నిన్న నువ్వు నా ముందు కూర్చుని ఏడుస్తూ ఉంటే నేను కచేరీ చెయ్యలేకపోయాను. నాకు చాలా బాధ వేసింది. తర్వాత మామతో మాట్లాడి నీకు కబురు పెట్టాను అని చేతిలో చెయ్యి వేసి చెప్పింది. అరుణ సుబ్బలక్ష్మికి ఇతరుల పట్ల ఉన్న ప్రేమ, శ్రద్ధ చూసి ఆశ్చర్యానందాలకు లోనయ్యింది. కూర్చోబెట్టుకుని చాలాసేపు మాట్లాడింది. మాట్లాడినంతసేపు అరుణ చెయ్యి సుబ్బలక్ష్మి చేతిలోనే ఉంది. 1991 మే 21న రాజీవ్ గాంధీ హత్య చేయబడ్డారు. రాజీవ్ గాంధీ అకాల మరణం సుబ్బలక్ష్మికి తీవ్రమైన ఆవేదన కలిగించింది. వాళ్ళ అమ్మ కోప్పడితే నా వెనక వచ్చి దాక్కునేవాడు అంటూ రాజీవ్ గాంధీ చిన్నప్పటి నుంచి అతనితో తనకున్న ఆత్మీయతను గుర్తు చేసుకుంటూ బాధపడింది. 30 సన్మానాలు, 60 కచేరీలుగా సాగుతుంది సుబ్బలక్ష్మి జీవితం. రోటరీ క్లబ్ మద్రాస్ ఫెస్ట్ వారు పాల్ హ్యారిస్ ఫెలోషిప్ అవార్డు సుబ్బలక్ష్మి దంపతులకు నిర్ణయించామని ఇంటికి వచ్చి తెలియజేశారు. సుబ్బలక్ష్మి కల్కి బంగ్లా వదిలి ఈ ఇంటికి వచ్చి 15 సంవత్సరాలు దాటింది. దీపం వెంటే కాంతి అన్నట్లు సుబ్బలక్ష్మి ఎక్కడుంటే అక్కడికి అభిమానులు వస్తూనే ఉన్నారు. వారిలో టాటాలు, బిర్లాలు, మహారాజులు, సాధారణ ప్రజలు, మంత్రులు, అధికారులు అన్ని రంగాల నుంచి ఉన్నారు. ఈ సమయంలో రాజకీయ నాయకులు కూడా సుబ్బలక్ష్మి ఇంటికి రావటం మొదలుపెట్టారు. తమిళనాడుకి చెందిన భారతీయ జనతా పార్టీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి సుబ్బలక్ష్మి తమ పార్టీలో ఏమన్నా చేరతారేమోనని ప్రయత్నించాడు. అలాగే అద్వానీ, వాజ్పేయి కూడా సుబ్బలక్ష్మిని తన ఇంట్లో కలిశారు. 1992 మార్చి 28న నారద గానసభలో సుబ్బలక్ష్మి దంపతులు పాల్ హ్యారిస్ ఫెలోషిప్ స్వీకరించడానికి వచ్చారు. సదాశివానికి ఒక స్వాతంత్ర సమరయోధుడిగా, కల్కి పత్రిక సృష్టికర్తగా, నిస్వార్థ కర్మయోగిగా ఈ అవార్డు ఇవ్వబడుతుంది. రోటరీ క్లబ్ వాళ్ళు ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ఈ కార్యక్రమంలో సుబ్బలక్ష్మి దంపతుల మీద ఒక మంచి పుస్తకం కూడా తీసుకువచ్చారు. కార్యక్రమం అంతా చక్కగా జరిగిపోతుంది. రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ కేబీ సింగ్ మాట్లాడుతూ, ఇప్పుడు అందరికీ ఒక పెద్ద ఆశ్చర్యం గొలిపే విషయం చెప్తాను అని ప్రకటించాడు. ఏంటి, దేని గురించి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. నారదగాన సభలో ఉన్న రసజ్ఞులు ఒక గ్రామ్ఫోన్ రికార్డ్ ప్లేయర్ని వేదిక మీదకి తీసుకువచ్చారు. గ్రామ్ఫోన్ రికార్డులు షోకేస్లో పెట్టే పుస్తకాలయ్యాయి ఈ పాటికి.
1980లలో టేప్ రికార్డర్లు వచ్చి పెద్ద పెట్టెలాగా ఉండే ఖరీదు ఎక్కువైన గ్రామ్ఫోన్ రికార్డులని వెనక్కి నెట్టేశాయి. ఇప్పుడు సీడీలు కూడా మెల్లగా విపణిలోకి వస్తున్నాయి. రసజ్ఞులందరూ సుబ్బలక్ష్మి పాట ఏమన్నా వేస్తారేమో దాని మీద, దాంట్లో ఆశ్చర్యమేముంది అనుకుంటున్నారు. కేబీ సింగ్ వచ్చి ప్లేట్ పెట్టి దీనిలో ఉన్న విషయం సుబ్బలక్ష్మి గారికి కూడా ఆశ్చర్యం గొలుపుతుంది అని చెప్పి ఇంకా ఉత్కంఠ రేపాడు. ప్లేట్లో పాట మొదలైంది. మరకత వడివం శంకదిర్ వేళ వాగై వాడాతే. కిందకి తల వంచి ఉన్న సుబ్బలక్ష్మి ఆ పాట విని ఒక్కసారిగా గ్రామ్ఫోన్ వైపు తల తిప్పింది. ఆశ్చర్య ఆనందాలతో ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. తను 10 ఏళ్ల పిల్లగా ఉన్నప్పుడు అమ్మ పట్టుపట్టి గ్రామ్ఫోన్ కంపెనీ వాళ్ళు తన చిట్టి తల్లి పాట రికార్డ్ చేసేలా చూసింది. దాదాపు 60 ఏళ్ల తర్వాత తన పాట, తన మొదటి గ్రామ్ఫోన్ పాట మళ్ళీ వింటుంది. ఇది ఎలా దొరికింది అన్నట్లు కేబీ సింగ్ వైపు చూసింది. నేను ఎంఎస్ గారి గ్రామ్ఫోన్ రికార్డులన్నీ సేకరిస్తూ ఉన్నాను. ఒక పాత కొట్లో ఈ అమూల్యమైన రత్నం దొరికింది. ఆ కొట్టువారికి ఈ ప్లేటు విలువ తెలియదు. అలా కొన్ని 100 ప్లేట్ల మధ్యనే ఉండిపోయింది. ఈ రోజుకి చేరాల్సిన చోటికి చేరింది అని చెప్పి ఆ ప్లేట్ని సుబ్బలక్ష్మికి బహూకరించాడు. కారులో సుబ్బలక్ష్మి ఆ ప్లేటుని తన చేతిలోకి తీసుకుంది. ప్లేటుని స్పృశిస్తూ మధురై వెళ్ళిపోయింది. మధురైలో అమ్మతో మళ్ళీ రైలెక్కింది. దారిలో రాజంపిన్ని పొడుగాటి చెరుగడ కొంది. అది కిటికీలోంచి నిలువుగా లోపలికి రాలేదు, అడ్డంగానూ రాలేదు. అమ్మ రికార్డింగ్ అధికారులతో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించి తన చేత ఒక పాట రికార్డింగ్ చేసుకునేలా చేసింది. పాట అయిన తరువాత అమ్మ మొహంలోని తృప్తి, ఆనందం ఇంకా గుర్తే సుబ్బలక్ష్మికి. రాజంపిన్ని 2 బుగ్గలు ఎంగిలెంగిలి చేసింది. మద్రాసులో మొదలుపెట్టి మధురైలో ఇల్లు చేరే వరకు తన గురించి దండోరా వేసుకుంటూ వచ్చింది. అమ్మ తనను ఇంకా పాటలు రికార్డింగ్ చేయించాలనుకునేది. అమ్మ కొన్ని చేయించింది. తర్వాత అమ్మ దగ్గరుండి చేయించలేకపోయినా చేస్తూనే ఉంది. అయినా అమ్మ దగ్గరుండి రికార్డ్ చేయించిన ఈ మొదటి ప్లేటు సుబ్బలక్ష్మికి ప్రాణం. ఇప్పుడు ఈ పాట కంటే పాట చుట్టూ ఉన్న జ్ఞాపకాలు ఈ ముసలి గుండెకి కొత్త బలాన్నిచ్చాయి. నేటికి కథనిక్కడితో ముగిస్తున్నానండి. నేను చదివిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని విన్నపం చేసుకుంటున్నాను. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ తరువాయి భాగంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.